వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే వేములవాడ నియోజకవర్గంలోని మల్యాల గ్రామంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం పండుగలా సాగింది. గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో చేరి కార్యక్రమానికి ఉత్సాహం నింపారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాల్లో ఇది కీలకమని స్థానిక నాయకులు పేర్కొన్నారు. చీరలు అందుకున్న మహిళలు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ చర్యలను ప్రశంసించారు. గ్రామ పెద్దలు, మహిళా సంఘాలు కూడా కార్యక్రమంలో పాల్గొని మహిళల అభివృద్ధిని ప్రోత్సహించే కార్యక్రమాలు కొనసాగాలని అభిప్రాయపడ్డారు. మల్యాలలో ఈ కార్యక్రమం సామాజిక ఐక్యతకు, గ్రామాభివృద్ధికి నిదర్శనంగా నిలిచింది. గ్రామంలో మొత్తం రోజు ఉత్సాహంగా నిండగా చిన్నారులు, యువత, మహిళలు కలిసి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రజలు ఈ రకం కార్యక్రమాలు తరచూ జరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పేదలందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి ఇంద్రమిల నిర్మాణం చేపట్టి పేదలకు వ్యవసాయ భూములు లేకపోతే బోర్డు భూములు ఇచ్చి పట్టాలు ఇచ్చినటువంటి సందర్భంలో బ్యాంకులను జాతీకరణ చేసి రాజ్యపాలన రద్దు చేసి ఇండియా అంటేనే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అనేటువంటి రీతిలో ప్రపంచంలోనే ఒక మహిళా తల్లి పరిపాలించిన తీరు ఈనాడు కూడా గుర్తుంచుకుంటున్నాం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఆ మహాతల్లి అంటే మహిళలకు గౌరవం చెప్పే ప్రయత్నం. ఆ తర్వాత ఏ మహిళా తల్లి మళ్ళీ ప్రధానమంత్రి కాలే. మాట్లాడుకునే అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మాట సందర్భం తెలియదు. నాకు బాగా గుర్తు 8వ తారీఖు ఆ రోజు ఇక్కడ కరెంటు బిల్లు కడతా ఉంది. 8వ తారీఖు కరెంటు బిల్లు కడుతూ రామాజీ దగ్గర ఎన్నికల ప్రచారం వచ్చిన ఏంటి ఇక్కడ తల్లి అంటే కరెంటు బిల్లు కడుతున్నాం అన్నారు. మీ ఆశీర్వదించి ఇక్కడ ఎమ్మెల్యే ఇందిరమ్మ రాజ్యానికి మీ కరెంటు బిల్లు కట్టు లేదంటే ఓ తల్లి అన్నది, ఆ సీనయ్య గట్టిగా అంటారు, మా కరెంటు బిల్లు మీరెందుకు కడతారు, ఇది ఎన్నికలప్పుడు దాటి వేసే మాట అన్నారు. లేదు లేదు, తప్పు. గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తే మీ కరెంటు బిల్లు 200 యూనిట్లు కాల్చుకునే వారికి మేము కడతామని చెప్పాను. ఈ ఊర్లో 95% కరెంటు బిల్లు కడుతున్నారు. అంటే ప్రభుత్వం పనిచేస్తున్నట్టునే కాదంటే 22 నుంచి 22 మాసాల క్రితం మీరు వరుసగా 3 నెలలు కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు వచ్చి మీ కరెంటు 22 నెలలకు కరెంట్ కట్టగలుగుతారు. అంటే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదని మీకోసం చెప్పడానికి కోసం నేను విడవలు చెప్తుంది. ఇలాంటి అంశాలు ఈరోజు ప్రతిపక్షాలకు తెలియాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ కావచ్చు, హరీష్ ఎవరైనా కావచ్చు. ఇందిరా మహిళా శక్తి పేరిట ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్యకారుల కష్టాలను గుర్తు చేస్తూ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు చర్చనీయాంశమయ్యాయి. మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఆధునిక పడవలు, వల సామాగ్రి, భద్రతా పరికరాలకు సబ్సిడీలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్య, ఆరోగ్యం, బీమా పథకాల ద్వారా మత్స్యకార పిల్లల భవిష్యత్తుకు రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు. తీర ప్రాంత గ్రామాల్లో చేపల పెంపకానికి అనువైన వాతావరణం సృష్టించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు మంచి ఫలితాలను చూపుతాయన్నారు. సంక్షేమ కార్యక్రమాలు మత్స్యకారుల జీవనోపాధిని బలోపేతం చేయడం, సముద్ర వనరుల నిల్వను రక్షించడం లక్ష్యంగా ఉన్నాయన్నారు. దీని ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా మద్దతు అందుతుందని పేర్కొన్నారు. సందర్భంగా ఈ వృత్తిపై జీవిస్తున్నటువంటి గంగపుత్రులకు, బెస్తలకు, గూళ్లకు, ముదిరాజులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ వృత్తి పరిరక్షించి పేదలకు ఆహారంగా అందించేటువంటి చేప పిల్లల పంపిణీ కానీ, చేప పిల్లల ద్వారా వ్యవహారికంగా వృత్తిని కాపాడుతూనే ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే ఈ చేప వృత్తికి సంబంధించినటువంటి ఆధారపడ్డ అందరికీ కూడా ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ మంచి జరగాలని, శుభం జరగాలని కోరుకుంటూ మీ పొన్నం ప్రభాకర్. ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవ సందర్భంగా ఈ వృత్తిపై జీవిస్తున్నటువంటి గంగపుత్రులకు, బెస్తలకు, గూళ్లకు, ముదిరాజులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ వృత్తి పరిరక్షించి పేదలకు ఆహారంగా అందించేటువంటి చేప పిల్లల పంపిణీ కానీ, చేప పిల్లల ద్వారా వ్యవహారికంగా వృత్తిని కాపాడుతూనే ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే ఈ చేప వృత్తికి సంబంధించినటువంటి ఆధారపడ్డ అందరికీ కూడా ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ మంచి జరగాలని, శుభం జరగాలని కోరుకుంటూ. తిరుమల తిరుపతి దేవస్థానంలో వెలుగులోకి వచ్చిన కల్తీ నెయ్యి సమస్య నేపథ్యంలో నాణ్యత నియంత్రణపై చర్చ జోరందుకుంది. భక్తుల విశ్వాసానికి భంగం కలిగించే ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి సమగ్ర దర్యాప్తు ప్రారంభించింది. లడ్డూల తయారీలో ఉపయోగించే నెయ్యిపై కఠిన పరిశీలన చేపట్టేందుకు కొత్త కమిటీ ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.
సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకోవడం, నాణ్యతా ప్రమాణాలను పెంచడం కోసం అనేక సూచనలు అమల్లోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అవకతవకలు పునరావృతం కాకుండా సాంకేతిక పర్యవేక్షణను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు ధైర్యంగా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించేలా చర్యలు కొనసాగుతున్నాయి. చేయాలి. ఈ రోజు వచ్చి గత టీటీడీ చైర్మన్ గా చేసిన వ్యక్తి ఒక దేవుడి మీద నమ్మకం, విశ్వాసం ఉండాలి. ధర్మకర్తల మండలిగా ఉన్నప్పుడు ఒక ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా నువ్వు ఏదైనా తప్పులు చేయాలి. ఈ రోజు వచ్చి గత అంతకుముందు నుంచి మాట్లాడటం, నీ మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు పక్కదో పట్టించిన మాట్లాడుతున్నావు. చాలా ట్రాన్స్పరెంట్ గా 14 నుంచి 19 మధ్యలో టీటీడీ బోర్డు 2 సార్లు ఉన్నాయి. ఒక బోర్డులో నేను కూడా ఉన్నాను 2 years. చాలా నిజాయితీగా ఎక్కడ ఎటువంటి ఆరోపణలు లేకుండా చక్కగా జరిగింది బోర్డు. ఎప్పుడు కూడా మీరు వచ్చిన తర్వాత మీ అనుయాయులు లబ్ధి చేకూర్చారు. సిట్లో కూడా వరుసగా చక్కంతా కూడా చైన్ లింక్ అంతా కూడా మీ చుట్టూ ఎదురుగుతా ఉంది. ఈ విషయాన్ని పక్కదోవ పట్టించొద్దు. తప్పు ఉంటే వాస్తవాన్ని అంగీకరించండి. దేవుడి ముందు చేసిన తప్పులకి తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల వినియోగంపై వస్తున్న సందేహాలను నివారించేందుకు టీటీడీ అధికారులు కొత్త చర్యలు చేపట్టారు. దేవస్థానానికి భక్తులిచ్చే విరాళాలు అత్యంత పవిత్రమైనవిగా భావించి నిధుల నిర్వహణను కఠినంగా పర్యవేక్షిస్తున్నారు. గతంలో ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఏర్పడిన సమస్యలను దృష్టిలో ఉంచుకొని నిధులను పూర్తిగా ప్రభుత్వ బ్యాంకులకు మార్చినట్లు అధికారులు తెలిపారు. పారదర్శకత కోసం డిజిటల్ మానిటరింగ్ సిస్టమ్ను బలోపేతం చేస్తూ లెక్కల వ్యవస్థను ఆధునీకరిస్తున్నారు. ప్రసాదాల తయారీ, బ్యాంకింగ్ వ్యవస్థ, విరాళాల లెక్కలు అన్ని విభాగాల్లో నూతన తనిఖీ విధానాలు అమల్లోకొచ్చాయి. భక్తులు ఎలాంటి అనుమానం లేకుండా దేవస్థానంపై నమ్మకం ఉంచేందుకు టీటీడీ చర్యలు మరింత వేగవంతం చేసింది. 1100 కోట్లు టెండర్లు ఇచ్చారు. ఎందుకంటే చిన్న అమౌంట్ కాదు కదా. దాంట్లో కూడా మేము అన్ని చేయాలనుకుంటే అట్లాంటి కార్యక్రమం చేసి ఉండొచ్చు. మేము చేయలేదు. స్వామివారి సొమ్ము ప్రతి రూపాయి కాపాడటం కోసం ఆ కాస్ట్ను తగ్గించడమే కాక ఇంకా ఫర్దర్ గా కూడా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని ఆ కాంట్రాక్టర్తో చెప్పి చేయించడం జరిగింది. అదేవిధంగా ఎస్ బ్యాంక్ లో గత ప్రభుత్వంలో 1100 కోట్ల రూపాయలు ఎస్ బ్యాంక్ అనే ప్రైవేట్ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే మేము అధికారంలోకి వచ్చినాక మొదటి 3-4 నెలల్లోనే, ఎందుకంటే స్వామివారికి వచ్చే ప్రతి రూపాయి భక్తులు వాళ్ళ కష్టార్జితం స్వామివారికి కానుకగా సమర్పించేది కాబట్టి దాన్ని కాపాడాల్సిన బాధ్యత టీటీడీ అధికారులది. బోర్డుగా మాకు చూడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఒక వెరిఫై చేసుకుని డీటెయిల్ గా నేను మళ్ళా ఇప్పటికే చాలా తిరుమల శ్రీవారి దర్శనార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక పర్యటన చేపట్టగా ఆలయ ప్రాంగణం భక్తిరసంతో నిండిపోయింది. మహాద్వారంలో అర్చకులు సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికి వేదాశీర్వచనాలు అందించారు. ఆలయ అంతర్భాగంలో నిర్వహించిన ప్రత్యేక దర్శనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొని శ్రీవారి మూల విరాట్ రూపాన్ని ధ్వానిస్తూ తీర్థప్రసాదాలు స్వీకరించారు. భద్రతా విభాగం భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో దర్శనం సజావుగా సాగింది. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఉన్నతాధికారులు, ఈవీలు పర్యవేక్షణ నిర్వహించారు. ఆమె దర్శనంతో తిరుమల పర్వతం భక్తి సంద్రమైంది. భక్తులు రాష్ట్రపతి దర్శనం పట్ల ఆసక్తి చూపుతూ ఆలయ ఆచారాల వైభవాన్ని ప్రశంసించారు.
ఒడిశాలో జరిగిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నేషనల్ స్పోర్ట్స్ మీట్లో తెలంగాణ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. అథ్లెటిక్స్, ఆర్చరీ, స్విమ్మింగ్, జూడో, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, టైక్వాండో వంటి విభాగాల్లో విద్యార్థులు సత్తా చాటుతూ భారీ సంఖ్యలో పతకాలు సాధించారు. అన్ని రాష్ట్రాల కంటే అధిక పతకాలు సాధించడం ద్వారా తెలంగాణ ఓవరాల్ ఛాంపియన్గా నిలవడం రాష్ట్రానికి గర్వకారణమైంది. ఈ విజయానికి కోచ్ల కఠిన శిక్షణ, విద్యా సంస్థల ప్రోత్సాహం, ప్రభుత్వ క్రీడా విధానాలు దోహదపడ్డాయని అధికారులు వెల్లడించారు. ఈ విజయం గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను మరోసారి నిరూపించింది. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో కూడా సత్తా చాటే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. దేశంలో జరుగుతున్న బూటకపు ఎన్కౌంటర్లపై వచ్చిన ఆరోపణలు రాజకీయ వాతావరణాన్ని కుదిపేశాయి. మావోయిస్టుల పేరిట నిరపరాధులను లక్ష్యంగా చేసుకుంటున్నారన్న విమర్శలు బలపడుతున్నాయి. ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థను పక్కన పెట్టి ఇలాంటి చర్యలు జరగడం ఆందోళన కలిగిస్తుందని నాయకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఖనిజ సంపద ఉన్న ప్రాంతాల్లో కార్పొరేట్ ఒత్తిడితో ఈ ఆపరేషన్లు జరుగుతున్నాయన్న అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రజల హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వమే ఇలాంటి దాడులకు ప్రోత్సాహమిస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్కౌంటర్లపై పారదర్శక దర్యావేష్ జరపాలని, బాధ్యులను శిక్షించాలని పౌర సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఆరోపణలు కొనసాగుతున్న వేళ దేశవ్యాప్తంగా చర్చ మరింత ఉధృతమైంది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎంచుకున్న విధానం పూర్తిగా ఎలిమినేషన్ ప్రాసెస్ కు పోతా ఉంది. నేను కగారప్పుడు మాట్లాడాను, మీరు యుద్ధాన్నే అమాంతంగా ఆపేశారు. అమెరికా అధ్యక్షుడు చెబితే పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధాన్ని సీజ్ ఫైర్ ప్రకటించినారు, ఆపేశారు. పాకిస్తాన్ టెర్రరిస్టులకి ఇచ్చినటువంటి వెసులుబాటు మన పౌరులు కోరుకున్నప్పుడు సీజ్ ఫైర్ ఎందుకు చేయకూడదని నేను ప్రశ్నించినాను. దానికి నన్నేదో దేశద్రోహిగా బీజేపీ నాయకులు మాట్లాడినారు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, రాజ్యాంగం నమ్ముకొని ఉన్నాం. ముఖ్యంగా ఏళ్ల తరబడి ప్రజా జీవితంలో సర్వం కోల్పోయి ఇవాళ ప్రజా జీవన స్రవంతిలోకి వస్తామని బాహటంగా ప్రకటిస్తున్న వేళ వారికి అవకాశం ఇవ్వకుండా వారిని పట్టుకొని వారి ద్వారా మిగతా వారి సమాచారం సేకరించి వీరిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తా ఉన్నారు. ఈ జరిగిన 3 ఎన్కౌంటర్లు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ప్రజా సంఘాలు ఏ రకం కోరుతా ఉన్నాం, మేము కూడా అదే రకం కోరుతా ఉన్నాం. ఛత్తీస్గఢ్ లో కానీ జార్ఖండ్ లో ఉన్నటువంటి అపారమైన ఖనిజ సంపదని కొంత కార్పొరేట్ సెక్టర్ కి అప్పజెప్పే క్రమంలో ప్రజల తరఫున పోరాడుతున్నట్టు ఈ నక్సలైట్ ని ఎలిమినేట్ చేస్తే అది సునాయాసంగా ఆ కార్యక్రమం జరుపుకోవచ్చినట్టు ఒక దాగి ఉన్నటువంటి విషయం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. 10వ తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై విచారణలో చోటు చేసుకుంటున్న లోపాలను కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఫిర్యాదులో ఉన్న వివరాలు, పోలీసుల రిమాండ్ నివేదికలో ఉన్న సమాచారం పరస్పరం పొంతన లేకపోవడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన దర్య వ్యవస్థ అవసరం. మాల్ ఆఫ్ ఏషియా ఈ ఈవెంట్ ఆర్గనైజ్ మాడ్రులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించింది. నిరాధార ఆరోపణలతో నిర్దోషుల పేర్లు కేసులో చేర్చడం విచారణ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించింది. ఈ కేసు తీర్పు వెలువడిన తర్వాత విద్యారంగంలో కొత్త చర్చ ప్రారంభమైంది.
హైదరాబాద్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకోగా ప్రభుత్వ వర్గాలు అట్టహాసంగా స్వాగతం పలికాయి. గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు సహా పలువురు ప్రముఖులు రాష్ట్రపతిని ఆహ్వానించారు. భద్రతా విభాగం అత్యంత కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించగా ఎయిర్పోర్ట్ పరిసరాల్లో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయగా రాష్ట్రపతి కళా మహోత్సవ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా కళాకారులు హాజరు కానున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రపతి పర్యటనతో హైదరాబాద్ నగరంలో ఉత్సాహ వాతావరణం నెలకొంది. తెలంగాణలో ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ ఉద్యోగులు 11 నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. తమ కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోయాయని, పిల్లల చదువు, రోజువారీ ఖర్చులు కూడా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడిందని ఉద్యోగులు వాపోయారు. జీతాల కోసం పలుమార్లు వినతి పత్రాలిచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రజల ఆరోగ్య సేవల్లో కీలక పాత్ర పోషించే తమలాంటి ఉద్యోగులకు జీతం ఇవ్వకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. వెంటనే జీతాలు విడుదల చేసి ఉద్యోగ భద్రతపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంటే మేము వచ్చింది వీళ్ళు ఉన్నారంటే మమ్మల్ని ఏమన్నా అడుగుతారని చెప్పి చేస్తారు. ఇప్పుడు మమ్మల్ని కూడా లోపల రానికపోవడానికి కారణం కూడా అదే కదా. మేము వస్తే ఏడా జీతాలు అడుగుతున్నాయి కదా, మమ్మల్ని లోపల రానియకుండా ఇక్కడ నిర్బంధం చేసేది నిర్బంధం కదా. మరి మేము స్వతహాగా మేమేమన్నా ఆయుధాలు పట్టుకుని వచ్చినామా? మా హక్కుల కోసం, మా డిమాండ్లు నెరవేర్చామని చెప్పడానికి, మా హక్కు కోసం వచ్చినాము. మమ్మల్ని నిర్బంధించాల్సిన అవసరం ఏమున్నది? అంటే వాళ్ళు తప్పు చేస్తున్నట్టే కదా. మరి ఆ తప్పులు క్లియర్ చేయండి అని చెప్తున్నాం కదా. కంచెల మధ్యలో మేము ధర్నా చేయాల్సిన అవసరం వచ్చింది. మేము ఇంతకు ముందు అన్ని రాళ్ళను మొక్కినామండి, అన్ని రాళ్ళను మొక్కినాము, అన్ని రాళ్లకు ఇవి ఇచ్చినాము, కానీ కరిగే రాయి ఏది కనబడలేదు. అందుకనే ఇప్పుడు ధర్నాకి దిగాల్సి వచ్చింది. ధర్నా చేస్తున్నారు, ఓకే. రేవంత్ రెడ్డి పరిపాలనలో కంచెలు బద్దలు కొట్టినాం, ఎలాంటి కంచెలు ఏమని అన్నారు. ఈ గేట్ల మధ్యలో ధర్నా చేస్తే ఎట్లా అనిపిస్తుంది? మరి మీరు స్వతహాగా చూస్తున్నారు. మరి కంచెలు బద్దలు కొట్టినామనేది మరి కంచె కనబడుతుంది కదా. అది మీరే నిర్ణయించాలి, ప్రజలు నిర్ణయించాలి, ప్రభుత్వం నిర్ణయించాలి. కంచెలు బద్దలు కొట్టారా లేకుంటే కంచెలు కొత్త కట్టారా అనేది వాళ్ళకి తెలవాలి. మేము రెగ్యులర్ గా వచ్చేదా జీతాలు? అన్ని గుండెస్ ఉన్నాయండి, ప్రతి ఒక్కరు అంతే. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏం లేదు, ఆ ప్రభుత్వంలో మాకు ఒరిగిందేం లేదు, ఈ ప్రభుత్వంలో ఒరిగిందేం లేదు. ఎప్పుడు కూడా మేము మా అవసరం వచ్చినప్పుడు పూలు చల్లడం, విమానంలో నుండి పూలు చల్లడము, ఈ దండలు పెట్టడము. ఎందుకండి మాకు దండలు? మాకు తిండి పెట్టండి, మా జీతం మాకు ఇవ్వండి, మాకు రావాల్సిన హక్కు కోసం మేము కొట్లాడుతున్నాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి కోరుతున్నాం తప్ప మీ దగ్గర మేము పనికి మాలిన కోరికలు కోరట్లేదు సార్. ప్రతిదీ కూడా పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు, స్కూల్ ఫీజులు కట్టలేక స్కూల్లో నుండి బయటికి పంపిస్తున్నారు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు మానసికంగా, మేమెంత ఇబ్బంది పడుతున్నాం అనేది ప్రభుత్వానికి కనబడట్లేదా? అర్థం కాదా? మరి ఈ విషయంలోనే ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఏరోస్పేస్ కంపెనీలకు కేటాయించిన భూముల విషయంలో రైతులు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు ఇచ్చినప్పటి నుంచి 7 సంవత్సరాలైనా సరైన పరిహారం, హామీ ఇచ్చిన ఉద్యోగాలు, పునరావాసం అమలు కాలేదని రైతులు చెబుతున్నారు. ఈ సమస్యపై ప్రాంతీయ సంఘాలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టాలని, రైతుల హక్కులను రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల జీవనోపాధికి సంబంధించి ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ భూ సమస్య ఇప్పుడు ప్రాంతంలో ప్రధాన చర్చగా మారింది. ప్రతి ప్రభుత్వం, కాంగ్రెస్ ఉన్నా, తర్వాత టీడీపీ ఉన్నా, మొన్నటిదాకా బీఆర్ఎస్ ఉన్నా, ఎవరున్నా పారిశ్రామికవేత్తలకు, ప్రైవేట్ పెట్టుబడులకు స్వాగతం పలకడం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉన్నది. అయితే 10 ఏళ్ళు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా దగ్గరికి చాలామంది వచ్చారు. అందులో కొంతమంది బ్రోకర్లు ఉన్నారు, కొంతమంది
పారిశ్రామికవేత్తలు ఉంటారు. వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే, సార్ హైదరాబాద్లో మాకు విలువైన భూములు ఉన్నాయి, నాకు నాచారంలో 10 ఎకరాల భూమి ఉంది, గతంలో ప్రభుత్వమే కేటాయించింది, నేను అక్కడ పరిశ్రమ కూడా ఒక 10 ఏళ్ళు నడిపిన, కానీ ఇప్పుడు పరిశ్రమ మూతపడిపోయింది, ఇప్పుడు ఆ 10 ఎకరాలు నేను ఏమైనా చేద్దామంటే నాకు మరి అది పారిశ్రామిక జోన్లో ఉంది. ఇవాళ అట్లాంటి భూముల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిన కుంభకోణం ఎంత పెద్దది అంటే దాదాపు 9,200 పైచిలకు ఎకరాలు, దాదాపు 9,300 ఎకరాల భూమి హైదరాబాద్లో. అంటే మీరు సగటున 40 కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర 4 లక్షల కోట్లు, దగ్గర అంటే 3.5 లక్షల కోట్ల నుంచి 4 లక్షల కోట్ల మధ్యన మార్కెట్ వాల్యూ ప్రకారం. లేదు 50 కోట్లు వేసుకున్నారనుకో సగటున దగ్గర 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని, అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు, ఆయన వందిమాగదులకు, ఆయన బామ్మర్దులకు, ఆయన తమ్ముళ్లకు, ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న ఎన్కౌంటర్లను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు ట్యాంక్ బండ్ వద్ద భారీ నిరసన చేపట్టాయి. అంబేద్కర్ విగ్రహం ఎదుట చేరిన విద్యార్థులు, ప్రజా సంఘాలు, నాయకులు బూటకపు ఎన్కౌంటర్లపై తీవ్రంగా విమర్శలు చేశారు. నిరపరాధులను లక్ష్యంగా చేసుకుని జరిగే చర్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఈ ఆపరేషన్లు జరుగుతున్నాయన్న ఆరోపణలను నాయకులు ప్రస్తావించారు. పారదర్శక దర్యావేక్షణ జరపాలని, బాధ్యులను శిక్షించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. నిరసనలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనడంతో ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. వాళ్ళందరూ చంపినట్టు కదా, అది మేము ప్రశ్నించొద్దా? అంటే వీళ్ళు చేసిన నేరాలు ఉండొచ్చు, మీకు చట్టం ఉంది కదా, చేతనైతే అరెస్ట్ చేయండి, చేతనైతే విచారణ చేయండి. ఇవన్నీ చేయకుండా ఈ పద్ధతులు చేస్తా ఉన్నారు. అందుకని మేము సుప్రీంకోర్టును అడుగుతున్నాం. మాలాంటి వాళ్ళు గొంతు నొక్కేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పత్రికలు కూడా ఇవాళ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పత్రికలు ఏది న్యాయమో ఏది అన్యాయమో ఎప్పుడే జరిగిందో దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. పత్రికలు కూడా దీనిపైన కథనాలు కూడా రాయాల్సిన అవసరం ఉంది. మనం నంబాల కేసురావు గారిని చచ్చిపోతే చంపేస్తే ఇదే పద్ధతిలో దేశమంతా స్పందించింది. ఇవాళ యజ్ఞాన్ని చంపేస్తే దేశమంతా స్పందిస్తా ఉంది. ఎందుకు స్పందిస్తున్నారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంకో పద్ధతిలో పోరాడదాం అని అడుగుతా ఉన్నాం. ఆ విధంగా మీరు కూడా అడగండి. మొన్న యజ్ఞా కూడా ఆయన లొంగిపోవడానికి సిద్దపడినట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. మీ చేతనైతే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుకోండి, వాళ్ళతో చర్చించండి, వాళ్ళు ఏం అడుగుతున్నారో చూడండి. కుదరకపోతే మాకు కుదరదని చెప్పండి, కానీ సమయం తీసుకోవాలి. ఏకపక్షంగా వాళ్ళు సంవత్సరం పాటు మేము ఎటువంటి కార్యకలాపాలు చేయమని చేతులెత్తేస్తే, తెల్ల జెండా చూపెడితే వాళ్ళ మీద మీరు ప్రతాపం చూపెడతారా? వాళ్ళని చంపేస్తారా? ఇవాళ బయటకు వద్దామని అనుకునే వాళ్ళని కూడా చంపి మారేస్తారా? ఇది ఎక్కడ రాజ్యం? ఇది రాక్షస రాజ్యమా, రావణ రాజ్యమా, రాముడి రాజ్యమా? అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. అందువల్ల మేము ఆఖరికి మేము కోరిక ఒకటే, దీనికి ప్రత్యామ్నాయం, దీనికి గత్యంతరం ఖచ్చితంగా. ఇవి అప్డేట్స్ కి వాచింగ్ MNTV న్యూస్. ಶ್ರೇಯಸ್ ಮೀಡಿಯಾ ಅವರು